హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపాల్ క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది గణేష్ టోచన్కి హ్యాండిల్ ఫ్రేమ్, అట్లనే కింద ఉన్న వీల్స్కి అబ్బు క్రాస్ కటింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మనము 40x40 3mm స్క్వేర్ పేపర్ని తీసుకోవాలి. దాన్ని పీసులుగా కట్ చేసుకోవాలి. మినిమం మనకు హైట్ ఎంత కావాలి దాన్ని బట్టి మనం హైట్ సెట్టింగ్ వేసుకొని కట్ చేయాలి. నేను ముందర సైడు 1 feet వరకు వస్తుంది కాబట్టి 1 feet వరకు పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ కొంచెం పెరుగుతుంది అనమాట. సో దానికోసం నేను కటింగ్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ చేసుకోవాలి. మనకు ఫ్రేమ్కి మరియు వీల్ అబ్బు ఉంటుంది కదా, దానికి ఎంత కావాలో అంత మనం క్రాస్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత క్రాస్ కటింగ్ చేసి ఎలా చేయాలో చూడండి. ఇలా ఒకదానికి క్రాస్ కటింగ్ చేసుకున్న తర్వాత 4 సేమ్ రావాలి కాబట్టి 4కి ఒకే దానితో మార్కింగ్ చేసుకోవాలి. సెకండ్ కట్ చేసింది థర్డ్ కట్ చేసింది ఫోర్త్ అలా చేయకూడదు. ఫస్ట్ మనం కటింగ్ చేస్తాం కదా ఒక పీసు, కంప్లీట్గా దాంతోనే మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే సైజులు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి A to Z దాంతో తయారు చేసుకోవాలి. తర్వాత క్రాస్ కటింగ్ చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు అబ్బుకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను అబ్బుకి ఎలా సెట్ అవుతుందో. ఇగో ఇలా గ్యాప్ లేకుండా ఈజీగా సెట్ అవుతుంది అనమాట. ఇలా సెట్ అవుతుంది మనకు వెల్డింగ్ కూడా ఈ ఫాస్ట్గా అవుతుంది, మంచిగా నీట్గా అవుతుంది. ఫ్రేము రెడీ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రేమ్ హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందర నేను ఫీట్ వరకు తీసుకున్నాను. వెనకాల సైడ్ కొద్దిగా పెరుగుతుంది అనమాట. ఫ్రేమ్ని బట్టి మనం మేనేజ్ చేసుకోవాలి. మనకు హ్యాండిల్ రొటేటింగ్ కావడానికి ఇలా ప్లేట్స్ రాడ్స్ కావాలి. వాటిలో సైడ్స్ నేను తర్వాత చెప్తాను. మధ్యలో హోల్ ఉంటుంది కదా, హోల్ నుంచి మనం నట్ బోల్ట్ వేసుకొని ఒకసారి ఏం చేసుకోవాలంటే చెక్ చేసుకోవాలి. రొటేటింగ్ అవుతుందా లేదంటే ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమైనా అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పర్లేదు, బాగానే ఉంది కాబట్టి నేను మళ్ళీ తీసేసాను. తీసిన తర్వాత మీకు సైజులు అనేది క్లారిటీ ఇస్తాను. చూడండి, ఇప్పుడు ఇది నట్ సైజు లోపల 35 mm ఉంటుంది. అవుటర్ 60 దాకా ఉంది. తర్వాత ఇది ఈ బోల్ట్ సైజ్ వచ్చేసి అవుటర్ నుంచి 5 వరకు ఉంది. మనకు 4 inches అయితే సరిపోతుంది. తర్వాత థిక్నెస్ వచ్చేసి 35 mm ఉంటుందండి దీని సైజు. మినిమం మ్యాక్సిమం అయితే మనం ఇంకా తగ్గించుకోవచ్చు. 30-25 వరకు లాస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇది హెడ్ నట్ కాబట్టి. సరేనా? ప్లేట్ వచ్చేసి 10 inches అండి. ఇది 10 inches మనం ఇంకా పెంచుకోవచ్చు. ఎంత అంటే 14 inches వరకు పెంచుకోవాలి. మీకు ఫస్ట్ పార్ట్లో ఒక మిస్టేక్ అయిందని చెప్పాను కదా, ఆ మిస్టేక్ ఏంటంటే ఫ్రేమ్ సైజ్ అనమాట. ఫ్రేమ్ వచ్చేసి అడ్డం వచ్చేసేమో 20 inches ఉండాలి, పొడుగు వచ్చేసేమో 45 inches పెట్టాను. సో ఫస్ట్ ఏమైందంటే ఎక్కువ అయ్యేసరికి నాకు సెట్ కాలేదనమాట. సెట్ కాకపోతే మళ్ళీ డిస్మెంటల్ చేసి మళ్ళీ రీవర్క్ వేసాను. కొంచెం దానికోసం లేట్ అయిపోయింది. ప్లేట్ కూడా అట్లనే కొంచెం మధ్యలోకి వెళ్ళింది అనమాట. సెంటర్ పెట్టుకునేసరికి మనకు బాడీ ఫ్రేమ్ వచ్చేసి 7 feet ఉంటుంది, పొడుగు వచ్చేసి 8 feet దాకా ఉంటుందండి. మీకు ఐడియానే ఉంది ఆల్రెడీ, కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దాన్ని బట్టి మనం ఎంత పెట్టుకోవాలంటే కొంచెం తగ్గించుకోవాలన్నమాట సైజు. ఇది వచ్చేసి కస్టమర్ ఏం రిక్వెస్ట్ చేసినంటే నాకు రాడ్ లోపల ఉండాలి, ఏది వీల్స్ రాడ్ లోపల ఉండాలి అని చెప్పి అన్నాడు. సో దానికోసం మళ్ళీ పైప్స్ ఇట్లా చీరాను అనమాట. చీరి మళ్ళీ దాంట్లో వెల్డింగ్ వేసి మళ్ళీ రీవర్క్ వేసి మళ్ళీ కటింగ్ వేసి పెట్టేసాను. సీక్లాంపులతో టైట్ చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్లు వేసాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్లేట్ థిక్నెస్ కొలుచుకున్నాను అనమాట. ప్లేట్ థిక్నెస్ కొలుచుకొని మనకి ఎంత ఉండాలి ఏం సంగతి అనేది చూసి దాన్ని బట్టి మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని మనకు డ్రిల్లింగ్ ఎట్లా ఉండాలంటే ఇక్కడ నుంచి అవుట్ వెళ్ళాలన్నమాట. అవుట్ ఆర్పర్ వెళ్ళాలి. లేదంటే మనకు పిన్ను పట్టకపోయేసరికి మనము లాక్ వేసుకోలేము కదా. సో దానికోసం ఇది ఆర్పర్ వేసుకోవాలి. ఫస్ట్ 6 mm పెట్టేశాను, తర్వాత మళ్ళీ 8 mm పెట్టేశాను. సరేనా? అలా చేసుకుంటే పర్లేదు. మ్యాక్సిమం ఇది దొడ్డుకుంది కాబట్టి 10 mm వరకు అయినా వేయచ్చు. బట్ 8 mm వరకు అయితే వేసాను నేను. 6 mm వేసి 8 mm వేసి వదిలేసాను. దాంట్లో బొంబాయి కీలా లేదంటే ఏదైనా నట్ బోల్ట్ పెట్టి టైట్ చేసుకుంటే, లాక్ నట్ వేసుకొని టైట్ చేసుకుంటే అలానే ఉండిపోతుంది అనమాట. సో దానికోసం డ్రిల్లింగ్ చేయడం జరిగింది. డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను మీకు ఏమేమి కావాలో. ఇంకా ఇలానే ఇంకో వేరే ఐటమ్స్ కూడా చేసేవి ఉన్నాయి. సాఫ్ట్ రాడ్స్ ఉంటాయి కదా మనవి, అవి కస్టమర్ ఏం చేశాడంటే 8 mm వేసుకొని వచ్చాడు, నాకు 10 mm బోల్ట్ వేయాలి అని చెప్పి అన్నాడు. సో దానికోసం మళ్ళీ నేను అది ఇప్పేసి మళ్ళీ రీవర్క్ వేయాల్సి వచ్చింది. సో దానికోసం 10 mm పెట్టేశాను. చూడండి, ఇప్పుడు వేసి చూపిస్తున్నాను. కానీ ఎంత ఈజీ అయిందంటే అంత ఈజీ అయిపోయింది. 8 mm డ్రిల్లింగ్ వేసుకొని వచ్చాడు. నేను మిషన్ ఇట్లా పెట్టగానే అట్లా డ్రిల్ అయిపోయింది, ఈజీగా వెళ్ళిపోయింది. ఆ మిషన్ ఆటోమేటిక్ అదే సెట్టింగ్ వేసేసుకుంది. సో ఇది నాకు మంచిగా అనిపించింది. ఫాస్ట్ అయిపోయింది అనమాట వర్క్. ఈ డ్రిల్లింగ్ వర్క్ కూడా ఫాస్ట్ అయిపోయింది నాకు.
మిగిలిన వర్కులు ఉన్నాయి కానీ కొంచెం టైం తీసుకునే కొన్ని రీవర్కులు కూడా. బట్ ఈ డ్రిల్లింగ్ వర్క్ అనేది నాకు స్మూత్ వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఇప్పుడు వేరే ఉంటుంది అనమాట. ఇది ఓల్డ్ సెక్కటర్ అంటారు. ఇది 22 mm. మనకు హ్యాండిల్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో దానికి లాగడానికి అటు సైడ్ బోల్ట్ ఉంటుంది. అది తీసుకోవడానికి మళ్ళీ ఒకవేళ హ్యాండిల్ అవసరం లేదంటే ఇప్పేసుకోనికి, లేదంటే మళ్ళీ పెట్టుకోనికి చేయాలన్నమాట. సో దానికోసం నేను యాంగిల్ తీసుకొని దానికి మన పంచింగ్తో డ్రిల్లింగ్ వేసుకున్నాను. ఫస్ట్ పంచింగ్ కొట్టేసుకున్న తర్వాత ఇలా డ్రిల్ వేసుకోవాలన్నమాట. డ్రిల్ వేసుకునేటప్పుడు కంపల్సరీ వాటర్ వేయాలి, లేదంటే బిట్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిందనుకో బిట్ అనేది కొంచెం తొందరగా పాడే అవకాశం ఉన్నది. ఇది హోల్స్ కట్టర్ కదా, రేట్ ఎక్కువ. దీని టీత్ కొంచెం హార్డ్నెస్ ఉంటాయి. ఇలాంటి ఒరిజినల్ తెచ్చుకుంటే మనకు పర్లేదు, కొంచెం ఎక్కువ సార్లు వస్తుంది. లేదంటే నార్మల్ తెచ్చుకున్నాం అనుకో అది లైఫ్ ఇవ్వదు, హోల్స్ ఇవ్వవు, ఇబ్బంది అవుతుంది. నేను ఫస్ట్ ఒకటి నార్మల్ కోన్ బీట్ తీసుకొని వచ్చాను. ఫస్ట్ సెకండ్ 2 హోల్స్ మాత్రమే ఈ 5 mm యాంగిల్కి, ఇక తర్వాత కాలేదు. బట్ ఇందులో ఒక విషయం ఏంటంటే మనము డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఇలాంటి మిషన్ వాడుకుంటే బెటర్. అంటే చిన్న మిషన్ అయితే అస్సలు వాడకూడదు, ఎందుకంటే అది హీట్ ఎక్కుతుంది. ఓకేనా, అది హీట్ ఎక్కి ఆర్మేచర్ ఖరాబ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పెద్ద ఇది వాల్ డ్రిల్లింగ్ అనమాట. అది వాల్ డ్రిల్లింగ్ ఎందుకు పెట్టానంటే ఏదైనా లోడ్ ఎక్కువైంది అనుకో దానికి, అది ఆటోమేటిక్ టక అనుకుంటే ఆగిపోతుంది. ఇది మన చిన్న రఫ్ ఒక్కోసారి స్మూత్ ఉంటాయి మిషన్లు, బటన్ ఒక రఫ్ అని తిరిగిపోతాయి. అలాంటి మిషన్స్ ఈ హోల్స్ కట్టర్కి పనికిరావు, ఎందుకంటే చేయి ఒడి తిరిగిపోతుంది అనమాట. చూసుకుంటూ వేసుకోవాలి. ఇది ఒక్కోసారి ఆగుతుంది అనమాట. లోడ్ ఎక్కువైంది అనుకో ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. సో దానివల్ల మనకు మనిషికి ఏమి ఇబ్బంది కాదు. సో చూసుకుంటూ వేసుకోవాలి. మిషన్స్ కూడా చూసుకొని వాడుకోవాలి, ఏ మిషన్ దేనికనేది కొంచెం చూసుకోవాలి. ఇలా డ్రిల్లింగ్ చేసిన తర్వాత సెంటర్లో నట్ బోల్ట్ పెట్టుకొని మనం నట్టుకు వెల్డింగ్ చేయాలి, బోల్ట్కి చేయకూడదు. ఇలా నట్టుకు వెల్డింగ్ చేసి ఇలా ఫ్రేమ్కి వెల్డింగ్ చేసేయాలన్నమాట, యాంగులర్ ఫ్రేమ్ కట్ చేసి. దానికోసం మనం క్రాస్ సపోర్టింగ్ ఇవ్వాలి. ఇలా స్క్వేర్ పైప్ 40x40 3 mm ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు ఇది కంప్లీట్. ఇక్కడ నుంచి మనం హ్యాండిల్ ఫ్రేమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. దానికోసం మనము ముందుగా హోల్స్ ఎక్కడైతే వేసామో అక్కడ అవుటర్ నుంచి 7 inches మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత పైప్ పెట్టుకోవాలి. పైపు 7 inches నుంచి స్టార్ట్ అవ్వాలి. పైప్ పెట్టుకున్న తర్వాత రైట్ యాంగిల్ పెట్టి చెక్ చేసుకొని అప్పుడు మనం టాకాలు వేసుకోవాలి. టాకాలు వేసుకున్న తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వెడల్పు కూడా 2 feet పెడుతున్నాం కాబట్టి 2 feet బరాబర్ ఉండాలి. ఈ మధ్యలో పైప్ వచ్చేసి 2 feet ఉంటుందండి బరాబర్. 2 feet పెట్టుకున్న తర్వాత ఇలా ఓకే అనుకుంటే మనం డబల్ టాకాలు వేసుకోవాలి. డబల్ టాకాలు వేసుకున్న తర్వాత పల్టీ వేసి ఫుల్ వెల్డింగ్ కొట్టాలి. ఫుల్ వెల్డింగ్ కొట్టిన తర్వాత 10 inchesకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఎందుకోసం అంటే మనము బెండ్ చేయాలి కాబట్టి 10 inch నుంచి, సో దానికోసం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దగ్గరకు వచ్చినాం అనుకో అప్పుడు వస్తుంది అనమాట. సో దానికోసం మనం ఇలా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ప్రెస్ చేసుకోవాలి 2 కొనలు. చూడండి, చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం నాకు సాటిస్ఫై అనిపించలేదు, రాలేదు. అది రాకపోయేసరికి కొంచెం చూస్తే కొంచెం గ్రైండింగ్ పట్టాల్సి వచ్చింది. పట్టేసిన తర్వాత ప్రెస్ చేసి చూసాను, రాలేదు. అయితే నేను సీ క్లాంప్ వేసి టైట్ చేశాను అనమాట. అంటే మీ సైడ్ దీన్ని సీ క్లాంప్ అంటారు, డీ క్లాంప్ అంటారు, నాకు అంత ఐడియా లేదు. కొంతమంది దీన్ని డీ క్లాంప్ అని కూడా అంటారు. సో అది వేసి నేను టైట్ చేశాను. దగ్గరకు వచ్చాక టాకల్ వేసాను, చూపిస్తా చూడండి. అప్పటి నుంచి నా ఛానల్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గోపాల్ క్రియేటివిటీ. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, హైప్ కూడా వస్తుంది ఒకసారి, సరేనా ప్లీజ్. ఇలా టాకా వేసిన తర్వాత సీ క్లాంప్ ఇప్పేసాను, ఎందుకంటే సీ క్లాంప్ పైన స్పారస్ పడతాయి అనమాట. వెల్డింగ్ వేసేటప్పుడు పడ్డాయి అనుకోండి
మనకు సరిగ్గా తిరగదు. సో దానికోసం నేను సీ క్లాంపు తీసేసిన తర్వాత ఇలా ఫుల్ వెల్డింగ్ వేసాను. ఫుల్ వెల్డింగ్ వేసిన తర్వాత మధ్యలో ఒక పీస్ పడుతుంది అనమాట. ఆ పీస్ ఎంత పడుతుంది ఏం సంగతి అనేది మీకు చూపిస్తా చూడండి. సైజులు మిస్ అయిన తర్వాత నేను అనకూడదు, స్కిప్ చేయకండి. 270 ఇది 270 mm. 270 అంటే అది మీరు కొంతమంది 27 సెంటీమీటర్స్ అని కూడా అంటారు. సో ఇది 270 ఇలా తీసుకొని ఏదైతే కార్నర్ ఎప్పుడైతే అవుట్ అవుతుందో అక్కడ నుంచి మనం క్రాస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హుక్ అండి, అంటే మనం బండికి తలిగేయడానికి కావాలి కదా అది. దీని సైజులు చెప్తే జాగ్రత్తగా చూడండి. కొంచెం లోపల 40 ఉంది కాబట్టి ఇంకొంచెం సైజు పెంచుకోవాలి. ఇది 70 అండి, వెడల్పు వచ్చేసి లోపల 70, పొడుగు వచ్చేసి 5 ఇంచులు. మొత్తం రౌండ్ కొలతో చేస్తున్నా చూడండి. ఇది రౌండ్ కొలతో వచ్చేసి 15 ఇంచులు ఉంటుందండి. 15 ఇంచుల తర్వాత మనము దీన్ని ఇలా పెట్టి వెల్డింగ్ చేసుకోవాలి. లోపల చూపిస్తే సైజ్ చూడండి. ఇప్పుడు మనకు ఎంత వస్తుంది అంటే 60 వస్తుందండి, 60 mm. ఓకేనా, ఇది లోపల సైజ్ అండి. ఇందాక నేను క్రాస్ మార్కింగ్ చేశాను కదా, అది చూడండి. ఇప్పుడు వెల్డింగ్ ఉంటుంది చూడండి. అక్కడ ఇలా టాకాలు వేసుకొని మనం ఫుల్ వెల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మనకి పెయింటింగ్ వర్క్ ఒకటి ఉంటుంది కాబట్టి ముందుగా ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఎమ్రీ పేపర్తో సాఫ్ చేసుకున్న తర్వాత క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత రెడ్ ఆక్సైడ్ వేసుకోవాలండి. నా దగ్గర గన్ ఉంది కాబట్టి గన్తో వేసాను. మీరు దగ్గర బ్రష్ ఉన్నా పర్లేదు, బ్రష్తో అయినా సరే ఇలా వేసుకోండి. ఇది హ్యాండిల్ అండి, ఇందాక మనం చేసుకున్నాం కదా. ఇది ఫుల్ వెల్డింగ్ చేసిన తర్వాత రెడ్ ఆక్సైడ్ వేయాలి కాబట్టి ఇది కూడా రెడ్ ఆక్సైడ్ వేసుకుంటే కంప్లీట్ అయిపోతుందండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనము హ్యాండిల్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రెడ్ ఆక్సైడ్ వేసుకోవాలి కాబట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత దానికి వేసుకుందాం. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇది హ్యాండిల్ ఫ్రేమ్, ఇది ఫుల్ వెల్డింగ్ అయిపోయింది. నేను ఎమ్రీ పేపర్తో రాశాను. తర్వాత ఇప్పుడు బట్టతో క్లీన్ చేసేస్తున్నాను. చేసేసిన తర్వాత మనం రెడ్ ఆక్సైడ్తో వేసుకున్నాం అనుకో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనకు రస్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకేనా, పెయింట్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే డ్రిల్లింగ్ వేసుకోవాలి. డ్రిల్లింగ్ దేనికి అనుకుంటున్నారా? డ్రిల్లింగ్ దేనికంటే హ్యాండిల్ ఫ్రేమ్కి మరియు బాడీ ఫ్రేమ్ అయితే ఉందో బాడీ ఫ్రేమ్కి డ్రిల్లింగ్ వేయాలి. ఎందుకు చేయాలంటే వర్షాకాలంలో మనం బండి బయట పెడతాం కదా, బండి బయట పెట్టినప్పుడు వర్షం నీళ్ళు లోపలికి పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎంత కవర్ చేసినా సరే వాటర్ అనేవి స్క్వేర్ పైప్ ఉన్నప్పుడు లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళిన వాటర్ ఎట్లయినా బయటకు వెళ్ళాలి కాబట్టి మనం దానికోసం డ్రిల్లింగ్ వేసుకుంటాం. డ్రిల్లింగ్ సైజ్ ఎంత అంటే 6 mm నుంచి 8 mm వరకు వేసుకోవచ్చు. 4 కార్నర్ల 8 mm వేసుకోవాలి. ఒక మధ్యలో 6 mm వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తే చూడండి. ఇలా ఇది హ్యాండిల్ ఫ్రేమ్. హ్యాండిల్ ఫ్రేమ్కి 4 సైడ్ల 8 mm డ్రిల్లింగ్ వేసుకున్నాను, మధ్యలో 6 mm డ్రిల్లింగ్. అలానే సేమ్ బాడీ ఫ్రేమ్ కూడా అలానే చుట్టుముట్టు 8 mm డ్రిల్లింగు, మధ్యలో 6 mm. అలానే దీనికి బాడీకి వర్టికల్ పైప్స్ ఉంటాయి. వర్టికల్ పైప్స్ దానికి కూడా వేసుకోవాలి. 6 mm వేసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రిల్లింగ్ వేసుకోవడం వల్ల మనకు లోపల నుంచి రస్ట్ రావడం అంటే జంగు పెట్టడం అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట. సో దానికోసం మనము కంపల్సరీ డ్రిల్లింగ్ వేసుకోవాలి వాటర్ వెళ్ళిపోవడానికి. వేసుకున్న తర్వాత మనము పెయింటింగ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి మనం బండిని డ్రాప్ చేసుకోవాలి. సెట్టింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను డ్రాప్ చేస్తే సెట్టింగ్ వేసేస్తా చూడండి. కస్టమర్ రిక్వైర్డ్ ఉంటే ఇలానే బ్లాక్ పెయింట్ వేసి ఉంటే బాగుండు. అలానే ఆరెంజ్ కలర్ కూడా మస్తు సూటబుల్ అవుతుంది దానికి, మనకి ఏది చెప్పలేడు. సో దానికోసం నేను డ్రాప్ చేసేస్తున్న బండిని. చూడండి, ఇలా డ్రాప్ చేసిన తర్వాత మనం కింది సైడ్ నుంచి కవర్ చేసినాం కానీ పైన సైడ్ పెయింటింగ్ వేయలేదు మనం. సో మనం పెయింటింగ్ పైన సైడు ఇప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట వేయడానికి. చూడండి, పైన కనిపిస్తుందా మీకు రస్ట్ వచ్చినట్టు? సో దానికి కూడా మనం పైన పెయింటింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. పెయింటింగ్ వేసేసుకుంటే మనకు ఫినిషింగ్ అయిపోతుంది. ఫినిషింగ్ చూడండి ఇప్పుడు ఎలా ఉంటుంది. ఇది ఆఫ్టర్ ఫినిషింగ్ అనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇది హ్యాండిల్స్. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.